ఇక వివరాల్లోకి వెళ్తే కల్తీ లేని ఆయుర్వేద మందులకు అవసరమైన వనమూలికలను అందించేందుకు శాస్త్రీయ ఔషధి వనం సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన డాక్టర్ జేఎల్ఎన్ శాస్త్రి కృషి ప్రశంసనీయమని స్టేట్ మెడికల్ ప్లాంటేషన్ బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్ అన్నారు. కాకినాడ సమీపంలో కడకూతురు గ్రామంలో గల సాయి బగీచా లేఅవుట్లో నూతనంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ ఔషధి వనం సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శాస్త్రీయ వ్యవస్థాపకులు నేషనల్ మెడికల్ ప్లాంటేషన్ బోర్డు మాజీ సీఈఓ డాక్టర్ జేఎల్ఎన్ శాస్త్రి అధ్యక్షత వహించగా స్టేట్ మెడికల్ ప్లాంటేషన్ బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి రోగానికి ఒక ప్రోటోకాల్ రూపొందించి ఆ వ్యాధిని తగ్గించే ఔషధ మొక్కలు, వాటి సాగు విధానం, పురుగు మందులు, మార్కెటింగ్ డోస్, ఫారం వినియోగించే విధానం, వ్యాధిపై ఎలా పనిచేస్తుందనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన కనీసం 3 పరిశోధన పత్రాల ఆధారంగా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ స్థాయిని పరిచయం చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు. శాస్త్రీయ వ్యవస్థాపకులు డాక్టర్ జేఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ నిజమైన మందు ఉంటే ఎవరు ఇచ్చినా పనిచేస్తుంది కాబట్టి కల్తీ లేని మొక్కలను పెంచడం మన బాధ్యత అని అన్నారు. ఇటువంటి నర్సరీల ద్వారా పిల్లలకు, బాటనీ విద్యార్థులకు, అగ్రికల్చర్, ఆయుర్వేద విద్యార్థులు, వైద్యులకు అవగాహన కల్పించేందుకు మొక్కలను, విత్తనాలను అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. భవిష్యత్తులో ఈ నర్సరీ ద్వారా కన్జర్వేషన్, రీసెర్చ్, మార్కెటింగ్, జెన్యూన్ మెడిసినల్ ప్లాంట్ ఫిఫ్టింగ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మెడికల్ ప్లాంటేషన్ బోర్డు పూర్వపు సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, కాకినాడ నగరంలో ఉన్న ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేద మందుల వ్యాపారులు, ఆయుర్వేద మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ప్రోడక్ట్ మీరు రెడీ చేసి ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా మీకు ఇస్తుంది. ఇంటర్ స్టేట్ సంబంధించిన కానీ, అబ్రాడ్ కి సంబంధించిన కానీ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అండ్ పాలసీ మ్యాటర్, రీసెర్చ్ మ్యాటర్స్, వీళ్ళ పేటెంట్స్, ఐపీఆర్, ఆల్ ద థింగ్స్ అన్నిటి కూడా ఇండస్ట్రీకి ఫుల్ సపోర్ట్ మీకు ఇస్తూ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో, క్యూసీఐతో టైఅప్ చేసి మీకు సర్టిఫికేషన్ ఇచ్చి, జెన్యూన్ సర్టిఫికేట్ ఇచ్చి, మీకు ఆ ప్రోడక్ట్ మీద 193 కంట్రీస్లో 173 కంట్రీ క్యూసీఐకి ఆల్రెడీ అథారిటీగా ఉంది కాబట్టి వీ విల్ సపోర్ట్ అండి. మీరు ఎక్కడ కానీ ఏది కానీ కావాలంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. మేము టోటల్ మీకు ఈ పేటెంట్స్ కావచ్చు, మనకు ఐపీఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా మేమే చేస్తామండి మీకు. నెక్స్ట్ అశ్వగంధ సీడ్స్ ప్రజెంట్ ఈ సిస్టమ్ లో ఇప్పుడు ఆన్ 15th మినిస్టర్ గారు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి. 5 వెరైటీస్ ఆఫ్ అశ్వగంధ, ఒక వెరైటీ కాకుండా డిఫరెంట్ సాయిల్స్ లో, రెడ్ సాయిల్స్ లో ఎలాగ వస్తుంది, బ్లాక్ వాటర్ సాయిల్స్, శాండిలోమ్ సాయిల్స్ లాగా ఉంటుంది, ఆల్కలైన్ సాలిడ్స్, డిఫరెంట్ సాయిల్స్ లో మేము ట్రయల్స్ బేస్ లో రాజమండ్రిలోనే మనం ఒక ఫార్మర్ కి ఇచ్చి వాళ్ళకి 200 acres ఇక్కడ ట్రయల్ బేస్డ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆల్కలైన్ సాయిల్స్ లో కూడా ఏ విధంగా ఉంటుంది, రీసెర్చ్ ఓరియంటెడ్ 200 acres లో చేస్తున్నాము. అదే విధంగా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్లు, ఇప్పటివరకు కొన్ని ఓన్లీ కర్నూలు అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. నో, జస్ట్ ఆల్ త్రూఅవుట్ స్టేట్ లో డిఫరెంట్ లొకాలిటీస్ లో ఎక్కడెక్కడ సాయిల్ బేసిక్, ఎడిఫిక్ ఫ్యాక్టర్, బయోటిక్ ఫ్యాక్టర్, క్లైమేటికల్ ఫ్యాక్టర్ ఇవన్నీ సెట్ చేసి మనం దాంట్లో ట్రయల్ బేస్ చూసిన తర్వాత వస్తుంది. మీకు అశ్వగంధ ఇప్పుడు ఫ్రీ సీడ్ ఇస్తున్నామండి. 15th ఫ్రీ సీడ్ ఇచ్చి 15 tons ఆఫ్ ఫ్రీ సీడ్, డిఫరెంట్ సీడ్స్ ఇచ్చి ఫార్మర్స్ ఉచితంగా ఇచ్చి, ఒకరికి 1 hectare ల్యాండ్ లో అది రైజ్ చేసి, తర్వాత ఆ మెటీరియల్ అంతా అతనే తీసుకుంటాడు. మళ్ళీ బ్యాకప్ మనకు ఏం చేస్తాడంటే ఆ సీడ్ ఇస్తాడు. ఆ సీడ్ ఇచ్చిన తర్వాత రైతు వాళ్ళతో అగ్రిమెంట్ టైప్ చేసి మళ్ళీ ఆ సీడ్ మళ్ళీ ఫార్మర్స్ కి ఉచితంగా, అంటే ఎక్కడా కానీ సీడ్ గురించి కొరత లేకుండా నాణ్యతమైన సీడ్ ఇచ్చేదానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అది 15th ఇస్తున్నామంటే ఇట్లా మనం 50,000 acres కి విత్ ఇన్ ఒక 3 to 4 years లో ఈ అశ్వగంధ అనేది కల్టివేట్ చేయాలని, ఎస్పెషల్లీ రాయలసీమ జోన్ లో ఎక్కువగా డ్రై ఏరియా కాబట్టి ఆడ కొన్ని సెట్ చేసేదానికి ఉంటుంది. అదే మనకు కోస్తాంధ్రలో కొన్ని ప్యాచెస్ లో ట్రై చేస్తున్నాం. ఈ రోజు కార్యక్రమానికి మన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ బోర్డ్ సీఈఓ మన చంద్రశేఖర్ గారు రావడం, అలాగే ఆయనతో పాటుగా మన ఇంతకుముందు మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ సీఈఓగా చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు రావడం మాకందరికీ చాలా ఆనందకరం. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఔషధ మూలికలు అమ్మేటటువంటి వాళ్ళు ఇలా ఇక్కడికి వచ్చి మనం ఈరోజు జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఈ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ ఎలా కావాల్సి వచ్చినా ఒక చోట ఒక 200, 300 రకాల మూలికలు, దానికి సంబంధించిన విజ్ఞానం దొరుకుతుంది. మేమే మెడిసీడ్స్ అని కూడా ఒకటి రిజిస్టర్ చేశాము. దీన్ని ఇంకా కొంచెం టైం పట్టినా కూడా సర్టిఫైడ్ సీడ్స్, ఇవాళ రోజున జెర్మ్ ప్లాజం అంటాం,
మనం తీసుకొచ్చినటువంటి మొక్క నిజంగా అది మూలికగా పనికొస్తుందా అని పెరిగి పెద్దదైతే, ఇప్పుడు చెట్టు ఉంది, వేగస్ చెట్టు 30 సంవత్సరాలు పెంచిన తర్వాత మాత్రం కొడతారు. అప్పుడు అది దాంట్లో ఔషధ గుణాలు లేకపోతే అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటట్టుగా జెర్మ్ మనం కలెక్ట్ చేసి దాన్ని మాత్రమే మన దగ్గర మల్టిప్లై చేసేందుకు ఈ బృహత్తరమైన కార్యక్రమం. దీనికి అన్ని రకాలుగా సహాయంగా ఉంటామని చెప్పి మన సిఇఓ గారు చెప్పడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నుండి వైద్యులందరూ కూడా వచ్చారు. వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా ఇప్పుడు ఉదాహరణకి గుంటగలగర ఇప్పుడు మాట్లాడినట్టుగా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అందరికీ కూడా ప్రాక్టీషనర్స్‌కి. ఇదివరకు పొలం గట్ల మడి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తారంటే పెస్టిసైడ్ కొడతారు, మొత్తం పోతాయి. అసలు ఈ గుంటగలగర అనేది దొరకని లేదు. పరిస్థితికి వచ్చేసారు. పొన్నగంటి అందరూ పప్పులో వేసుకునేటువంటి పొన్నగంటి కూడా దొరకట్లేదు. తోటకూర మనకి ఒరిజినల్‌గా ఉంటే ముళ్ళ తోటకూర అనేవాళ్ళం. అలాంటివి. ఇవన్నీ కూడా ఒరిజినల్ జెర్మ్ ప్లాజమ్స్‌ని మనం ఇక్కడ ఒక చోట కలెక్ట్ చేసి పెట్టి జనానికి అందరికీ ఉపయోగపడేలా చేయడానికి మనం మొదలుపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమానికి ఇవాళ చిన్న బీజం మాత్రమే. ఇది మొక్కై వృక్షం అవ్వాలి. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ ప్లాంట్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్ బోర్డ్ సిఇఓ గారికి, వారి మొత్తం ఆఫీస్ సభ్యులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.